ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు పెంచారు. ఇక వీటి పంపిణీ పండగలా నిర్వహించారు. స్వయంగా సీఎం చంద్రబాబు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మరీ పెన్షన్లను పంపిణీ చేశారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను ఆయన తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కువగా ఆరోపణలు వచ్చినటువంటి భూ సమస్యలపై కూడా ఆయన దృష్టి సారించారు. రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. అలాగే దీపం పథకం కింద సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ల పంపిణీ కూడా చేపట్టారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేశారు. సిమెంట్ రోడ్లు నిర్మిస్తున్నారు. దెబ్బతిన్న రోడ్లు మరమ్మతులు చేపట్టారు. తక్కువ ధరకు ఇసుక కూడా పంపిణీ చేపట్టారు. ఇక ప్రభుత్వం తన వంతు ప్రాధాన్యతల పరంగా పలు కార్యక్రమాలను చేపడుతున్నా పెద్దగా మైలేజీ రావడం లేదు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైనటువంటి వైసీపీ నేతలు కొన్ని రోజులు సైలెంట్ అయ్యారు. కానీ ఏమాత్రం అవకాశం దొరికినా ప్రభుత్వంపై విమర్శల జోరు పెంచుతున్నారు. వైసీపీ నుంచి ప్రభుత్వంపై విరుచుకుపడే వారి సంఖ్య స్వల్పంగానే ఉంది. కానీ అధికారంలో ఉండి కూడా వారికి సరైన కౌంటర్ ఇవ్వలేకపోతున్నామని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ విషయంలో ఆయన మంత్రులపై తన అసంతృప్తిని దాచుకోవడం లేదు. ఇక కొద్ది నెలల కిందట చంద్రబాబు మంత్రుల పనితీరు ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు. మంత్రి ఫారూక్ మొదటి స్థానంలో ఉండగా మరో మంత్రి వాసంశెట్టి సుభాష్ చివరి స్థానంలో నిలిచారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు 6, 8, 10 స్థానాల్లో నిలిచారు. ఈ ర్యాంకుల ప్రకటన విషయంలో ఎలా ఉన్నప్పటికీ కొందరు మంత్రులపై మీడియాలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇక చంద్రబాబు స్వయంగా మంత్రులను పిలిపించుకొని వారికి హితబోధ చేయడం, వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇక మంగళవారం జరిగినటువంటి కేబినెట్ సమావేశం ఎజెండాగా అనంతరం చంద్రబాబు మరోసారి మంత్రులపై సీరియస్ అయ్యారు. రాజమండ్రిలో జరిగినటువంటి పాస్టర్ ప్రవీణ్ మృతి ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగి దీనిని ఛేదించే వరకు ఒక వర్గం నుంచి విమర్శలు ఎదుర్కోలేక తప్పలేదు. ఇక దీని వెనుక వైసీపీ నేతలు ఉన్నారని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వం నుంచి సరైన కౌంటర్ ఎందుకు ఇవ్వలేకపోయారని ఆయన మంత్రులను నిలదీశారు. అదేవిధంగా తిరుమల గోశాలలో ఆవులు పెద్ద సంఖ్యలో చనిపోయాయని మాజీ టీటీడీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. భూమాన ఫేక్ ఫోటోలతో అసత్య ఆరోపణలు చేశారని టీటీడీ చైర్మన్ నాయుడు, ఈవో శ్యామలారావు, కొందరు పాలక మండలి సభ్యులు చెప్పారు. కోట్లాది మంది భక్తులు ఉండి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు కలిగినటువంటి టీటీడీపై ఆరోపణలు మంత్రులు ఖండించలేకపోవడం చంద్రబాబు సీరియస్ అయినట్లు సమాచారం. ఇది కేవలం టీటీడీకే పరిమితమైనటువంటి అంశమని భావించారా అంటూ నిలదీసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలును ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మంత్రులు విఫలమవుతున్నారని సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక జిల్లాలను యూనిట్గా తీసుకొని సంక్షేమ పథకాల అమలును జనంలోకి తీసుకువెళ్లాలని ఆయన మంత్రులకు సూచించారు. మంత్రుల పిఏలు, పిఎస్లు, ఓఎస్టీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని మరోసారి హెచ్చరించినట్టు తెలుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేల పట్ల ఇక ప్రభుత్వానికి ప్రతిష్ట దెబ్బతినకూడదని ఆయన చెప్పినట్లు సమాచారం. ఇక మొత్తం మీద చంద్రబాబు తన మంత్రివర్గ సహచరుల పనితీరు మీద పెద్దగా సంతృప్తిగా లేరని తెలుస్తోంది. మరి భవిష్యత్తులో మంత్రివర్గ మార్పులు, చేర్పులపై ఈ అంశాలు ప్రభావం చూపినా ఆశ్చర్యం లేదు.